ఇతడి పేరు సీను, టెక్ ఉన్న బీటెక్ బాబు. మనవాడి గోల్ ఏంటంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడం. కాలేజ్ రోజుల్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తే నీ మొహం అద్దంలో చూసుకో అని అంది. అప్పటి నుంచి మనవాడికి పెళ్లి పిచ్చి మరింత ముదిరింది. చూద్దాం ఏం జరుగుతుందో. ఏంటి తాతయ్య, పేపర్ చదవడం ఇంకా అవ్వలేదా? ఓకే. తాతయ్య ఇందాక మీ నాన్నతో ఫోన్లో మాట్లాడాను, నీ పెళ్లి గురించి అడిగాను. ఎప్పుడు అదే గోలా? అవును, నేను పెళ్ళిళ్ళ పేరెంట్ వెళ్ళి కలవన్నాను కదా, మీరు కలిసారా? పెళ్ళిళ్ళ పేరయ్య అందమైన అమ్మాయిలను చూపిస్తాడు కానీ వాళ్ళ మనసులను చూపించడుగా తాతయ్య. అది కరెక్టే. నాకు మనసు సిరిపురంలో మనకు తెలిసిన అమ్మాయిలు ఉన్నారు, వెళ్ళి చూస్తావా? సిరిపురమా? అది పల్లెటూరు కదా. నేను ఇందాక మనసు మమత అనేది అన్నావు కదా, పల్లెటూరు అమ్మాయి అయితేనే దానికి కరెక్ట్. సరే చెప్పు, ఏం చేయమంటావు? సిరిపురంలో శకుంతలాదేవి గారని మన బంధువులు ఉన్నారు, వాళ్ళ అక్క కూతురు ఉంది. నువ్వు వెళ్ళి కలుస్తానంటే నేను ఫోన్ చేసి మాట్లాడతాను. ఓకే, ఈరోజే వెళ్తాను, వాళ్ళకి చెప్పు. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తు. తాతయ్య సిరిపురం వెళ్తున్నాను అమ్మాయిని చూడటానికి. క్షేమంగా వెళ్ళి లాభం కదమ్మా, జాగ్రత్త. అమ్మో, ఇంకా 2 కిలోమీటర్లు నడవాలా? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ శకుంతలాదేవి గారు? ఆ 2వ గడప. థ్యాంక్ యూ.
ఎవరు? మా తాతయ్య శాసగిరిరావు గారు పంపించారండి. నువ్వో బాబు, లోపలికి రా. సైదులు సీను అని మా చుట్టాల అబ్బాయి, తీసుకెళ్ళి గది చూపించు. రండయ్య గారు. సైదులు, ఇలా ఒకసారి రా. అయ్యగారు, ఇంట్లో ఎవరెవరు ఉంటారు? పెద్దమ్మ గారు ఒక్కలే ఉంటారు అయ్యగారు. పొద్దమ్మ గారు నిన్న వచ్చారు. సరే, వెళ్ళిపో. రాసి నువ్వు టిఫిన్ చేయొద్దు. వేడివేడి ఇడ్లీ సీను, కారపొడి నెయ్యితో. సీను అని మనకు బాగా కావాల్సిన వాళ్ళ అబ్బాయి. సీను పద్దు అని మా సిస్టర్ వాళ్ళ అమ్మాయి. కానీ పద్మావతి యాక్చువల్గా అందరం పద్దు అని పిలుస్తాం. హాయ్. నమస్తే. రా పద్దు, కూర్చో. నువ్వు కూడా టిఫిన్ తిందువు గాని. ఏం చేస్తుంటావు సీను? ప్రో కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాను. జీతం గట్రా ఎంత వస్తుంది ఏంటి? 50,000 దాకా వస్తుంది. అబ్బో, అంత జీతమే? ఈ పాటికి చాలా మంది అమ్మాయిలు నీ కోసం లైన్లో నిలబడి ఉంటారు. చాలా మందే ఉన్నారు, కానీ వాళ్ళెవరూ నాకు నచ్చలేదు. సీను, ఇది పద్దు. ఇందాక పరిచయం చేశాను కదా, వీళ్ళ అమ్మా నాన్న US లో ఉంటారు. ఏంటే పద్దు, అప్పుడే పెళ్ళై పని తలగంటున్నావా? పో పెద్దమ్మా. పోతాలేవే, ఇంకొన్ని రోజుల్లో నీ పెళ్ళి అయిపోగానే. ఏంటి సీను నచ్చాడా? బానే ఉన్నాడు. మరి వాళ్ళ తాతయ్య గారితో మాట్లాడమంటావా? అప్పుడే వద్దు. సరే, నీ ఇష్టం. హలో తాతయ్య. సరేగా మనోడా, ఈ ఊరు నచ్చింది, అమ్మాయి పొద్దు కూడా నచ్చింది. ఇంకా పెళ్లి కూతురు అంత బాగా నచ్చిందా? ఓకే. నేను వాళ్ళతో మాట్లాడి పెళ్లి ఫిక్స్ చేస్తాను. ఆ సీనుగాడు పెళ్లి కొడుకాయనే. అయ్యగారు,
అయ్యగారు, అమ్మగారు భోజనాన్ని పిలుస్తున్నారండి. సరే వస్తున్నా. తిను, నీకు వంట చేయడం వచ్చా? వంట బాగా చేస్తాను. చికెన్ ఫ్రై, నాన్ వెజ్, వెజిటేరియన్ కర్రీస్ కూడా బాగా చేస్తాను. అయితే నిన్ను చేసుకోబోయే అమ్మాయి చాలా లక్కీ. వంట చేయక్కర్లేదు ఆ అమ్మాయి. వంట పని ఇంటి పని చేయకుండా కూర్చుంటే ఏ అమ్మాయినా పిప్పల వస్తారా అయిపోతుంది. వద్దు, ఆ, తినుకి మన పొలాలు ఊరు చూపించి తీసుకురావచ్చుగా. అలాగే పెద్దమ్మ, ఎండ తగ్గాక వెళ్తాం. ఈ బావి దగ్గర కూర్చొని నేను చదువుకునేదాన్ని. ఇది నాకు చాలా ఇష్టమైన ప్లేస్. ఇక్కడి నుంచి ఆ కనపడే చెట్టు దాకా పొలం అంతా మాదే. ఇది నేను చదువుకున్న స్కూల్. ఇక్కడ ఎంత అల్లరి చేసేదాన్నో. ఇది మా ఊరి చెరువు. ఇలాంటివి ఇంకా 3 చెరువులు ఉన్నాయి. ఇల్లు, ఊరు, పొలాలన్నీ చాలా బాగుంటాయి. సిటీలో బస్ ఎన్ని గంటలకు ఉంటుంది? సరే. ఆంటీ, నేను వెళ్ళొస్తాను. 5 minutes కూర్చో బాబు. ఏంటి సీను అలా చూస్తున్నావు? అమ్మాయిని గుర్తుపట్టలేదా? పద్మావతి. అవునా? తనని కూడా నీతో పాటు సిటీకి తీసుకెళ్ళు. సిటీలో మీరు? నేను లేడీస్ హాస్టల్లో ఉంటాను. 4 days వరుసగా హాలిడేస్ వస్తే పెద్దమ్మ చూద్దామని వచ్చాను. అయితే మీరు? నేను యూఎస్లో ఇంజనీరింగ్ చదివాను. ప్రెజెంట్ ఇన్ఫోసిస్లో టీమ్ లీడర్గా చేస్తున్నాను. I will talk to you later.
తనకి మంత్లీ 2 lakhs శాలరీ. ఇలా అయితే ఇంకేం నచ్చుతాను. ఎవరు చెప్పారు నచ్చలేదని? అన్నీ మీరే అనుకుంటారా? మీ తాతయ్య ముందే అన్నీ చెప్పారు. సరే చూద్దాంలే అనుకొని నిన్నంతా గమనిస్తూ అంచనా వేశాను. మరి నేను మీకు నచ్చానా? నచ్చావు కాబట్టి మీతో కలిసి వస్తున్నాను. 1 minute. అంత కోపం చెప్పడానికి వెయిట్ చేయాలి కదా. ఎలా ఫెయిల్ అయ్యి జరిగిన దానికైనా సక్సెస్ చేసుకోవాలా లేదా? చేసుకోవాలి కదా. బాయ్ పెద్దమ్మ. బాయ్ సీను, బాయ్ పద్దు. వెళ్ళాక ఫోన్ చెయ్యి.